అందరమ్మ అందరిల్లు బాపట్ల జిల్లాలో జిల్లులమూడి అనేటువంటి ఊరు. అనసూయ మహాదేవి సాక్షాత్ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క స్వరూపం. అందరమ్మ అందరిల్లు ఆమె చెప్పినటువంటి అమృత వాక్యాలు మనకు కలిగేటువంటి అభిప్రాయాల తాకిడికి మనస్సు అనేటువంటి సరస్సు చెదిరిపోతుంది. కానీ వీటన్నింటికి కర్తను నేను కాదు, ఇవన్నీ కూడా దైవ సంకల్పాలే అని తెలుసుకున్నప్పుడు నిశ్చలమైనటువంటి స్థితి అనేది మానవుడికి ఏర్పడుతుంది. గాలికి రెపరెపలాడుతున్న దీపం మనకు వెలుగును సరిగ్గా ఇస్తుందా? ఇవ్వదు. అదే నిశ్చల స్థితిలో అయినట్లయితే గోరంత దీపం కొండంత వెలుగునిస్తుంది. సంకల్పాలు వికల్పాల తాకిడికి చెదిరిపోతుంది. అప్పుడు ఇవన్నీ కూడా దైవ సంకల్పాలే అని గుర్తించగలిగినప్పుడు నిశ్చలమైనటువంటి స్థితి ఏర్పడుతుంది. మరి ఇది అనుభవంలోకి రావడమే సంకల్ప రాహిత్య స్థితిని పొందడం. మరి ఇది సాధ్యమేనా? అందుకే అమ్మ అంటుంది, వచ్చే సంకల్పాలన్నీ కూడా దైవ సంకల్పాలుగా భావించడమే సంకల్ప రాహిత్యం అనేటువంటి అమ్మ నిర్వచనం సాధనాపరంగా చెప్తూ ఉంది. తనకు వచ్చే సంకల్పాలకి తాను కర్తను కాను అన్నది సాధనలో ప్రథమ దశ. తద్వారా ఎదుటివారి సంకల్పాలకు కూడా వారు కర్తలు కారు అనేటువంటిది రెండో దశ. ఆ క్రమంలో అందరి సంకల్పాలకి మూలం ఒక్క భగవంతుడే అనే దర్శనం కలగడమే చేరుకోవలసినటువంటి గమ్యం. చేసేవాడి సంకల్పం చేత ఏర్పడ్డ ఈ సృష్టి మొత్తం కూడా సంకల్ప రాహిత్యం ఎలా అవుతుంది అంటుంది అందరమ్మ అనసూయ మహాదేవి. సృష్టికర్తే సంకల్పరహితుడు కాడు. మరి మన సంకల్పాలు ఎలా పోతాయి? ఈ సంకల్పం మనది కాదు అనుకోవడమే సంకల్ప రాహిత్యం అనేటువంటి అమ్మ వాక్యం అనేటువంటిది ఒక విజ్ఞాన శాస్త్రం అనడంలో ఎటువంటి సందేహం లేదు. 5వ తరగతి వరకే చదువుకున్నటువంటి ఈమె ఎంతో తపస్సు చేసి దైవికమైనటువంటి శక్తులు సాధించినటువంటిది ఇళ్ళమూడి అమ్మ అందరమ్మ. ఆమె ఇల్లే అందరిల్లు. మీ ఇష్టం, ఏ టైంలో పోయినా కానీ భోజనం అనేటువంటిది ఉంటుంది ఎంతమందికైనా కానీ. కాబట్టి అమ్మ ఇచ్చినటువంటి సంకల్పం అనేటువంటిది ఒక విజ్ఞాన శాస్త్రం అవుతుంది. అది సార్వకాలిక సత్యజ్ఞాన రూప సువర్ణ జ్యోతిని వెలిగించి అజ్ఞానాంధకారాన్ని అంతం చేస్తుంది. సంకల్ప రాహిత్య అనుభవంలోకి రాక కలవరపడేటువంటి సాధకుడికి అమ్మ ఇచ్చినటువంటి నిర్వచనం ఒక గమ్యాన్ని, మార్గాన్ని నిర్దేశిస్తుంది బేషరతుగా. కాబట్టి మీ జీవితంలో ఒక్కసారి జిల్లళ్ళమూడి అమ్మవారి ఆశ్రమాన్ని, తర్వాత అత్యాశ్రమ నివాసైనటువంటి శ్రీకాళహస్తీశ్వరుడు సుబ్రహ్మణ్యం గారి యొక్క ఆశ్రమాన్ని దర్శించి తరించండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ పుల్లాపందుల రామమూర్తి.